పొదలకూరు రీసర్వే పేరుతో తాత ముత్తాతల కాలం నాటి అన్నదాతల భూముల హద్దులను ఇష్టానుసారం మార్చేశారని, ఇప్పటి వరకు 40 రెవెన్యూ సదస్సులు పెట్టినా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం పొదలకూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నెల్లూరు ఆర్జీఓ నాగ అనూషతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తాము అన్నదాతల కోసం వారి భాగస్వామ్యంతో 130 పండ్లకు గాను 10.75 కోట్లు ఖర్చు చేస్తే కాకాని కేవలం 5 పండ్లకు 30 కోట్ల ఖర్చు చేసినట్టు దోచుకున్నారన్నారు. మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు వీర వసంతరావు, స్వాతి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వారు చేసిన భూ కుంభకోణాల వల్ల మండలంలోని అనేక మంది రైతులు బలయ్యారని, నిబంధనలకు విరుద్ధంగా మరుపూరులో ట్యాక్స్ కట్టే ధనవంతులకు భూమి పట్టాలు, సూరాయపాలెం వైసీపీ నేతలు 36 ఎకరాల భూమి ఆక్రమణలు చేశారన్నారు. గిరిజనులకు సంబంధించి ప్లస్ ఎంఆర్ఓలు, ఎండిఓలతో ఆ రోజు మనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కారం చేశాం గిరిజనుల విషయం అని చెప్పి సమీక్ష చేశాం. సరే, ఇప్పుడు పొదలకూరు మండలం పెట్టాం, కురమూరు మండలాలు కూడా తొందరలో. నేనేమంటానంటే దురదృష్టం, మీకు ఇక్కడ ఉండే స్టాఫ్ అందరికీ ఇట్రండి కొంచెం ఆయనకుండే ముత్తుకూరు మండలం పైనాపురం చిన్న సంఘం దత్తత తీసుకున్న గిరిజనులు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 2 సంఘాలు కలిసి దేవరదిప్ప గిరిజన కాలనీ, చిన్న సంఘం 2 అదే పంచాయతీ, చిన్న పంచాయతీ. ఏమ్మా ఆర్టీఓ గారు, అట్లే 30 రేషన్ కార్డు లేవు, బర్త్ సర్టిఫికేట్స్ లేవు, పొజిషన్ సర్టిఫికేట్స్, వాడు ఉండే ఇళ్ల స్థలాలకి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు, రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ 30 మందికి, అర్హత ఉండి వయసు వచ్చి 18 మందికి పెన్షన్స్ లేవు. దాంట్లో కానీ 100 ఏళ్ల మంది తీసుకొస్తామన్నా, తీసుకురండి అన్న. ఆ వయసు 100 ఏళ్ళు, భర్త లేడు, పిల్లలు లేరు, ఒంటరిగా ఉంది, పింఛన్ లేదు. తీసుకున్న ఫోటోలు కూడా పెట్టాను నేను, గ్రూప్స్లో పెట్టుంటారు. 11 మంది సచివాలయం సిబ్బంది 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు. పంచాయతీ సెక్రటరీ గారు జీతం తీసుకుంటున్నాడు, ఆయన ఇంకో క్లర్క్ తీసుకుంటున్నాడు, ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్. దేనికి? ఇంతకంటే ఇంకా ఘోరం ఇంకోటి ఉంది. ఏముంది? 18 మందికి తలా 4,000 రూపాయలు పింఛన్ రాకుండా, రేషన్ కార్డు 30 మందికి లేకుండా, రేషన్ తెచ్చుకునే దానికి లేకుండా, ఇళ్ల స్థలాలకి గుడిసెలు వేసుకొని ఏం చేస్తున్నాం మనం అని. నేను లాస్ట్ టైం పోయేసి వచ్చిన తర్వాత ఆధార్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నాం సార్, గవర్నమెంట్ రిలీజ్ చేయగానే అని చెప్పి చెప్తున్నారు. అది పరిస్థితి. ఆ పింఛన్లు కూడా అన్నీ క్లియర్ చేస్తాము, ఇప్పుడు అది అప్లోడ్ చేసేసి చేస్తాం సార్, అది పోర్టల్ ఓపెన్ అయితే అని చెప్తున్నారు. అంటే నేను ఒక మాట అడిగేది ఏంటంటే, మాండలిక వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తెచ్చారు. ఎందుకంటే సమితులు అంటే చిన్నగా వేయండి. కొంతమందికి వర్క్ లోడ్ ఉంటుంది, కొంతమందికి వర్క్ లోడ్ లేదు. షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు మేము, మా మేనమామ రెవెన్యూ మినిస్టరు నల్లగడ్డ శ్రీనివాసరెడ్డి, మాకు కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టరు, దేవేంద్ర గౌడ్ రెవెన్యూ మినిస్టరు, వాళ్ళందరితో కలిసి పనిచేసిన నేను 3 సార్లు మంత్రిగా ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, ఆదిలాబాద్కి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, శ్రీకాకుళంకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, రంగారెడ్డికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, కడపకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి దారుణాలు, ఎప్పుడు చూడలే.
5 ప్యాకేజ్ 30 కోట్లు. చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు. ఏ కాలువ ఆ కాలువ సపరేట్గా పిలవండి అన్నారు. 9 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు అని చెప్పి 30 పనులు కలిసి 3 కోట్లు, 25 పనులు కలిసి 2.5 కోట్లు, అట్లా ఒక పని 11 కోట్లు. ఏ ఊరి పనులు ఎవరికో తెలియదు, ఏ ఊర్లో ఏ పని ఇచ్చిందో తెలియదు. మనం కాలువల పొడికి తీత, ఓఎండ్ఎం, ఆపరేషన్ మెయింటెనెన్స్, డీసిల్టింగ్ వర్క్స్, ఎన్ని డ్రైన్ పనులతో కూడా కలిపి 130 పనులు 10,75 లక్షలు. 130 వర్క్స్ 10,75 లక్షలు. తోటరెడ్డి గారు 5 పనులు 30 కోట్లు. అక్కడ రెండో పంట ఈ పూడికి తీక 30 టీమ్స్లు బురదలో కలిసిపోతే 3 లక్షల ఎకరాలు మొదటి పంట. బీడు 3 లక్షల ఎకరాలు, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కావలి కాలువ, తెలుగు కింద గూడూరు డివిజన్ ఒక పంట పండించుకోలేక ఒక 2 ఎకరాల రైతు, ఆ 2 ఎకరాల్లో 2 పాతికలు 50,000 వస్తే ఆ భార్య బిడ్డలు కలలు కంటుంటారు. బీడు ఎందుకంటే ఒక బకెట్, ఒక పార, ఒక కొడవలి పని జరగల. అయితే ఒకటేంటంటే తెలంగాణలో ఎవరు ఎన్ని మంచి పనులు ప్రభుత్వం చేసినా ఒక చిన్న తప్పు జరిగితే తిరగబడతారు, రోడ్డు మీదకి వస్తారు. మనకి అలవాటు లేదు. మనకి గొంతెత్తి ఏం చేసేవాయా, కాలువ పని చేయకుండా డబ్బులు ఎట్లా బిల్ చేశారని అడిగే దమ్ము మనకి లేదు. దురదృష్టం. నేను నోరు పారేసుకోవాల్సిందే. ఒక్క రైతు రోడ్డు మీదకి